ఫ్లడ్ మేనేజ్మెంట్పై ఫోకస్ పెట్టండి అంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో నదీ ప్రవాహాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. డైనమిక్ ఫ్లడ్ మేనేజ్మెంట్తో నీటి వనరుల సంపూర్ణ వినియోగం జరగాలని సూచించారు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలను రియల్ టైంలో అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రెయిన్ గేజెస్ ద్వారా కురిసిన వర్షాన్ని లెక్కించి ఫ్లడ్ మేనేజ్మెంట్ జరపాలన్నారు. వర్షపాతం, ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే నీటి ప్రవాహాల సమాచారాన్ని విశ్లేషించి సమన్వయంతో అన్ని రిజర్వాయర్లను పూర్తిగా నింపాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా సాధ్యమైనన్ని ఎక్కువ చెరువులను నీటితో నింపాలన్నారు. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 6,57,000 క్యూసెక్ల వరద ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వచ్చిన నీటిని వచ్చినట్టు సముద్రంలోకి పంపుతున్నామన్నారు. సోమవారం 7 లక్షల క్యూసెక్లకు పైగా వరద రావచ్చని అంచనా వేసినట్టు వివరించారు. శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద వస్తోందన్నారు. అలాగే అటు గోదావరిలో ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 10,12,000 క్యూసెక్ల వరద ఉందని, ఈ వరద ఉధృతి పెరిగి 11,50,000 క్యూసెక్లకు రావచ్చని అంచనా వేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కృష్ణా, గోదావరి నదులకు వస్తున్న భారీ వరద కారణంగా వేల టీఎంసీ జలాలు సముద్రంలో కలుస్తోంది. రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లలో కలిపి ప్రస్తుతం 94% నీటి నిల్వలున్నాయని అధికారులు వివరించారు. పైనుంచి ఇంకా వరద వస్తున్న కారణంగా నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నామన్నారు. కృష్ణానది నుంచి సముద్రంలోకి ఇప్పటి వరకు 1,189 టీఎంసీ జలాలు వెళ్లాయని వివరించారు. గోదావరి నుంచి 3,251 టీఎంసీ వరద జలాలు సముద్రంలోకి వెళ్లాయని అధికారులు వివరించారు. సమర్థ నీటి నిర్వహణ, కాలువల్లో ప్రవాహాలు, చెరువులు నింపే కార్యక్రమం వల్ల భూగర్భ జలాలు పెరిగినట్టు అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది భూగర్భ నీటి మట్టం పెరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సరాసరి భూగర్భ నీటి మట్టం 8.43 మీటర్లు ఉందని తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 1.25 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ముఖ్యంగా రాయలసీమలో గత ఏడాది కంటే 2.07 మీటర్ల భూగర్భ జలాలు పైకి వచ్చినట్లు అధికారులు వివరించారు. ఇంకా వరదలు, వర్షాలున్న కారణంగా నీటి సమర్థ వినియోగానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. చెరువులు నింపడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు అవసరమైన అన్ని ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు. మరోవైపు వరదల కారణంగా ముంపు ఉండే ప్రాంతాల ప్రజలను రియల్ టైం సమాచారంతో అప్రమత్తం చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు.